హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధున వ్లాగ్స్. ఈ వీడియోలో నా ఫ్రైడే రొటీన్ అయితే చూసేద్దామా. లైట్ ఉందని నేచురల్ ప్లాంట్స్ బయట పెడదామని తెచ్చేసరికి అదేంటో సూర్యుడు అయితే వెళ్ళిపోయాడు. ఇంకేం చేయాలి అర్థం కాక వాటర్ అయితే వేసి వెయిట్ చేసా సన్లైట్ కోసం. ఇంకేముంది, పూజ అంటే ఆబ్వియస్లీ క్లీనింగ్ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ మన క్లీనింగ్ ఎప్పుడు కిచెన్ నుంచే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ మెస్సీగా ఉండేది అదే కదా. అదేంటో ఎంత చేసినా మళ్ళీ మెస్సీగానే ఉంటుంది. అలాగని మెస్సీగా ఉంటుంది అని క్లీనింగ్ చేయడం అయితే ఆపలేం కదా. దేని పని దానిదే, ఏదోలాగా అలా కష్టపడి అలా హాల్ని అయితే మళ్ళీ నీట్గా సర్ది క్లీనింగ్ అయితే చేసి అలా స్లోగా మాపింగ్ అయితే పెట్టా. ఆల్మోస్ట్ 2 hours అయితే పట్టింది మొత్తం 3 BHK మొత్తం క్లీన్ చేసి మాప్ పెట్టేసరికి. అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే కాదు, బట్ ఐ థింక్ చేసుకునే కొద్దీ అట్లా ఈజీ అయితే అవుతుందేమో. నేను పూజ కోసం పువ్వులు అయితే కావాలి కదా, మరి దానికోసం మేమున్న టౌన్షిప్లో మొత్తం అయితే వెతికాను. ఈ చెట్టు చూసారా ఎంత ఉందో. పువ్వులు అయితే ఉన్నాయి కానీ చాలా పైన అయితే ఉన్నాయి. 6 feet వాళ్ళకే అందదు, ఇక నాకేమో అందుద్దని లైట్ తీసుకొని మొత్తానికి ఇన్ని ఫ్లవర్స్ అయితే తెంపగలిగాను. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి ఇంకా పూజనైతే స్టార్ట్ చేసా. మేమున్న ఫ్లాట్లో అయితే పూజా రూమ్ లేదు, సో ఇది ఒక వుడెన్ ర్యాక్, దాన్ని కొంచెం పూజా రూమ్లో మేకవర్ చేసి మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసాం. ఈలోపే రాగి జావ అయితే రెడీ అయిపోయింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.